హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పండుగ ఏదైనా ఎన్ని రోజులైనా అత్యంత సులభంగా రుచిగా శుచిగా చేసే 6 రకాల మోస్ట్ పవర్ఫుల్ ప్రసాదం రెసిపీస్ని చూపిస్తున్నాను. ఇవి అన్ని పండుగలకు ఖచ్చితంగా నివేదిస్తారు. వినాయక చవితికి, దసరా, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి, శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో లేదా ఇళ్లల్లో ఎవరైనా విగ్రహాలు పెట్టుకుని అభిషేకం చేసే వాళ్ళకి ఈ ప్రసాదాలు సులభంగా చేసి నివేదించవచ్చు. ఇవి పసిపిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ ఈజీగా చేసి పెట్టొచ్చు. ఈ ప్రసాదాలన్నీ కూడా స్టవ్ దగ్గర గంటలు నిలబడి వండే పని లేకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి స్వామివారికి నివేదించవచ్చు. ఇవి ఇప్పుడు ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా బెల్లం పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గ్లాస్కి నిండుగా నీళ్లు పోసి అందులో 3 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసి బాగా మిక్స్ చేయాలి. మనం తురిమిన బెల్లమే కాకుండా ఇలా చిన్న రోల్ ఉంటే దాంట్లో బెల్లం ముక్కల్ని ఈ విధంగా నున్నగా దంచి దాన్ని పొడి చేసుకొని కూడా వాడుకోవచ్చు. మిక్స్ అయ్యాక వేరొక గ్లాస్లో వడపోసి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఏలకుల పొడి, చిటికెడు మిరియాల పొడి, వీలైతే చిటికెడు అల్లం పొడి కూడా వేసుకోవచ్చు. అన్నీ బాగా మిక్స్ చేస్తే తీయటి పానకం రెడీ అవుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అంతేనండి, తీయని బెల్లం పానకం రెడీ అయిపోయింది. ఇక రెండవ ప్రసాదము వడపప్పు. దీన్ని పెసరపప్పుతో చేస్తారు. ఒక పిడికెడు పెసరపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసి 3 సార్లు వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత పెసరపప్పు పై వరకు నిండుగా నీళ్లు పోసి 30 నుంచి 45 నిమిషాల పాటు నాననివ్వాలి. 30 నిమిషాల తర్వాత చూస్తే పెసరపప్పు ఇలా ఉబ్బుగా ఉంటుంది. అందులో 2 చిన్ని పచ్చిమిర్చి చీలికలు, అలానే తురిమిన 1 స్పూన్ క్యారెట్ తురుము, అలానే 1/4 స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 ముక్కల బెల్లం వేసి అలానే 1 స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకి కమ్మటి వడపప్పు రెడీ అయిపోయింది. ఇది దేవునికి నివేదించవచ్చు. ఇక మూడవ ప్రసాదము పంచామృతము. పంచామృతం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఒక చిన్న టీ గ్లాస్కి నిండుగా పాలు తీసుకోవాలి. అది ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అదే టీ గ్లాస్కి నిండుగా పెరుగు తీసుకొని బౌల్లో వేసుకోవాలి. 1 స్పూన్ తేనె వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ కరిగించిన నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ గ్లాస్కి పంచదార వేసుకొని అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఏ పండ్లు అవైలబుల్గా ఉంటే అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, కమ్మటి పంచామృతము రెడీ అయిపోయింది. దీన్ని భగవంతునికి నివేదించవచ్చు. ఇక 4వ ప్రసాదము. దీనికి కావాల్సింది పిడికెడు తినే శనగపప్పు, అలానే సన్నగా తరిగిన 1/2 కప్పు పచ్చి కొబ్బరి, అలానే 4 టేబుల్ స్పూన్ల పంచదార. ఇలా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని తినే శనగపప్పులో వేసి పంచదారని వేసి బాగా అంతా కలిసే విధంగా మిక్స్ చేస్తే ఇది కూడా ప్రసాదంగా నివేదించవచ్చు. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక 5వ ప్రసాదము అటుకులు బెల్లం. శ్రీకృష్ణుడికి ఉత్తి అటుకులు సమర్పించాడు కుచేలుడు. అయినా ఆ పరమాత్మ ఎంతో ప్రీతిగా స్వీకరించి కుచేలుడిని అనుగ్రహించాడు. కాబట్టి కాసిన్ని లేదా పిడికెడు అటుకులలో 4 బెల్లం ముక్కలు వేసి ప్రసాదంగా నివేదించవచ్చు. ఇది నివేదించిన తర్వాత దీన్ని అటుకులు పాయసంగా చేసి నలుగురికి పంచితే కూడా చాలా మంచిది. ఇక 6వ ప్రసాదం ఏమిటంటే కొబ్బరి లడ్డు. కొన్ని పండుగలు 1 నుండి 10 రోజుల వరకు సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతిరోజు కొబ్బరికాయని కొట్టి నివేదిస్తాము. ఆ కొబ్బరికాయని తీయని పదార్థంగా మార్చి భగవంతునికి సమర్పించి అందరికీ పంచిపెడితే చాలా మంచిదని చెబుతారు. కాబట్టి పచ్చి కొబ్బరితో ఈజీగా చేసే ప్రసాదం ఏది అంటే కొబ్బరి లడ్డు. వినాయక చవితికి చేసే పూర్ణం ఉండ్రాళ్ళల్లో మోదకాలలో పెట్టి చేస్తాం కదా, అచ్చం అలానే ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి లడ్డూని ఏ విధంగా రెడీ చేయాలో చూద్దాం. ఇది చేయడానికి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం పొడి, 1/2 స్పూన్ తినే శనగపప్పు పొడి కావాలి. ఈ శనగపప్పు పొడి ఎందుకంటే తీపిని తగ్గించుకోవడానికి. ముందుగా కడాయిలో 1 కప్పుకి తరిగిన పచ్చి కొబ్బరి తురుముని బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. కొబ్బరి తురుము తడిగా ఉంటే లడ్డూలు తొందరగా పాడైపోతాయి. కాబట్టి ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. కొబ్బరి తురుము బాగా వేగిన తర్వాత మనకు మంచి సువాసన వస్తుంది. అప్పుడు దానికి తగినంత బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత
హాఫ్ స్పూన్ తినే శనగపప్పు పొడి వేసుకోవాలి. నేను ఏలకల పొడి కూడా దీంట్లోనే కలిపి వేశాను కాబట్టి ఇది సపరేట్గా మళ్ళీ నేను చూపించడం లేదు. ఇలా తినే శనగపప్పు పొడి వేసుకొని అంతా మిక్స్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి వేసుకొని చిన్న చిన్న ఉండలుగా మనకి కావలసిన సైజులో తయారు చేసుకోవాలి. అంతేనండి, తీయటి బెల్లం మరియు కొబ్బరి పొడితో చేసిన కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఒకవేళ ఇది చేసేటప్పుడు డ్రై అయిపోతే కొద్దిగా మనం నెయ్యి రాసుకొని ఉండలుగా చేసుకోవచ్చు. చూడండి కొబ్బరి లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో. ఇవి మనము వారం రోజుల పాటు స్టోర్ చేసుకొని తినొచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదండి కొబ్బరి లడ్డూలు ప్రసాదంగా తయారు చేసుకునే విధానము. సో చూసారు కదండి, అత్యంత సులభంగా చేసుకునే పానకం, వడపప్పు, పంచామృతం, కొబ్బరి, శనగపప్పు, చక్కెర కలిపిన ప్రసాదం, అటుకులు, బెల్లం, కొబ్బరి లడ్డూలు ఎలా చేసి భగవంతునికి నివేదించాలో. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పొద్దున్నే హడావిడిగా స్టవ్ దగ్గర నిలబడి వండి నివేదించేందుకు టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ముందుగా వీటిల్లో ఏది తొందరగా మనం చేయగలిగితే అది చేసి భగవంతునికి నివేదించవచ్చు. అలానే పండ్లు, ఎండు ఖర్జూరం, కలకండ లాంటివి కూడా సమర్పించవచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. అలానే మరిన్ని కొత్త రెసిపీస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.